నేను చేస్తాను. మీరు చేసేస్తారా? ఓకే, మరి మేతి క్యాబేజ్ కర్రీ కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. మేతి క్యాబేజ్ కర్రీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: మెంతి కూర 1 కప్పు, తరిగి ఉడికించిన క్యాబేజ్ 2 కప్పులు, తరిగిన టొమాటో 1, పచ్చిమిరపకాయలు 3, కొత్తిమీర కొద్దిగా, కారం తగినంత, ఉప్పు తగినంత, వెల్లుల్లి రెబ్బలు 4, పోపు దినుసులు 1 టీ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు, ధనియాల పొడి 1 టీ స్పూన్. ఓకే, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా, సింధు స్టార్ట్ చేద్దామా? చేద్దామండి. ఇంతేనా ఇంగ్రీడియంట్స్? సింపుల్ అండి. ఓ సింపుల్. పాన్ హీట్ ఎక్కాలండి. ఆయిల్ వేసుకుందాం ఫస్ట్. జీలకర్ర ఆవాలు మిక్స్ చేసానండి. కర్రీయే కాబట్టి ఇంకా పప్పులు అక్కర్లేదు. అవునండి. క్యాబేజ్ ముందు ఉడికించేసి పెట్టేశారా? అవునండి. లైట్ గా సాల్ట్ పసుపు వేసి ఉడికిచ్చేసానండి. ఓకే. వాటర్ కూడా తీసేసాను. నెక్స్ట్ ఒక 2 ఎల్లిపాయలండి, స్మెల్ పోవడానికి. సో క్యాబేజ్ ఇష్టమేనా మీ ఇంట్లో అందరికి? లేదండి, తినరు కదా, అందుకే డిఫరెంట్ గా ట్రై చేస్తున్నాను. స్మెల్ వస్తుంది కదా. మీకు ఇష్టమేనా? నాకు ఇష్టమే అండి, ట్రై చేస్తుంటాను. ఓకే ఓకే. పచ్చిమిర్చి. చాలా మందికి క్యాబేజ్ ఆ స్మెల్ వల్లే కదా ప్రాబ్లమ్. మీరు తింటారా? ఫ్రై ఎక్కువ తింటామండి. ఫ్రై ఎక్కువ తింటారా? నెక్స్ట్ మేతి అండి. ఈ కాంబినేషన్ మీరే ట్రై చేశారా అండి, లేకపోతే ఎక్కడైనా చూసారా? లేదండి, మా మదర్ నేర్పించారు. ఓ, సో మీరు పెళ్ళయ్యాకైనా హైదరాబాద్ రావటము? లేదండి, ఎంసీ ఇక్కడే చేశాను. ఎంసీ ఇక్కడే చేశారు. చదువు అయిన తర్వాత ఇంకా మ్యారేజ్ అయ్యి ఇక్కడే ఉంటారన్నమాట. అవునండి. మరి ఇప్పుడు ఏమైనా వర్కింగ్ మీరు? ట్రై చేస్తున్నానండి, జాబ్ ట్రై చేస్తున్నారా? ఓ నైస్. మీ వారు ఏం చేస్తూ ఉంటారు? సాఫ్ట్వేర్ అండి. ఎన్నాళ్ళైంది మీ పెళ్ళై? 2 years అయిపోయింది. 2 years అవుతుందా? ఓ. ఇప్పుడు టమాటా వేసేద్దాం. ఓకే. సో ఇది కొంచెం మనకి ముద్ద కూరలో వస్తుందేమో కదా? అవునండి. గ్రేవీ కావాలంటే పాలు కానీ కొబ్బరి కానీ మిక్స్ చేసుకొని వేసుకోవచ్చు. ఓకే ఓకే. జస్ట్ నేను అలా వేయట్లేదు, టమాటా యాడ్ చేశాను కదా, దాంతోనే గ్రేవీ వస్తుంది. ఒక 1 minute మూత పెడదామండి, టమాటా ఉడికిపోతుంది. సో ఒకసారి చూద్దామా? చూద్దామండి. ఆల్మోస్ట్ మగ్గిపోయాయి. మేతి మంచి స్మెల్ వస్తుంటే మనకి ఆ వేగిన ఇది తెలిసిపోతుంది కదా. కొంచెం చేదు ఉంటుంది కదా, అందుకే టమాటా యాడ్ చేశాను. ఇప్పుడు క్యాబేజ్ వేసుకుందామండి. సో మీ ఇద్దరు ఎలా ఊర్లో పరిచయం అయిందా మీ ఇద్దరికి? అవునండి, మా మదర్ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు తను వాళ్ళ అత్తమ్మ వాళ్ళ ఇంటికి వస్తారు పండగలకి అలా అలాంటప్పుడు కలిసారా? అవునండి. ఓ నైస్. ఇది కావాలంటే మనం కొంచెం ఫ్రై టైప్ లో కూడా చేసుకోవచ్చేమో. చేసుకోవచ్చండి, కొంచెం ఆయిల్ ఎక్కువ వేసేసి ఫ్రై లాగా కూడా చేసుకోవచ్చు. సో సేమ్ మేతి కాంబినేషన్ లోనే అట్లా వేయించేసి చేసుకోవచ్చు అనమాట. మళ్ళీ ఒక 2 minutes మూత పెట్టేద్దాం. మీ వారు అన్ని వంటలు తింటారా? ఏమైనా వంకలు పెడుతూ ఉంటారా? లేదండి, తింటారండి. లేదా ఆయనకి వంట వచ్చా బేసిక్ గా? వచ్చండి. వచ్చా? సో కాసేపు వెయిట్ చేద్దామా? చూద్దామా? చూద్దామండి. ఆల్రెడీ సాల్ట్ వేసాను ఇందాక బాయిల్ చేసినప్పుడు క్యాబేజ్. సో దీనికోసం కొంచెం సాల్ట్, కొంచెం కారం యాడ్ చేద్దాం. ఓకే. మీరు ఒక్కలేనా అండి? బ్రదర్ సిస్టర్స్ ఉన్నారా? మా బ్రదర్ ఉన్నారండి. పెద్ద ఆయన చిన్న ఆయన? పెద్ద. ఎక్కడ ఉంటారు? తను ఇక్కడే అండి, తను జాబ్ చేస్తున్నాడు. ఓ నైస్. లాస్ట్ లో కొరియాండర్ పౌడర్ యాడ్ చేస్తుంది. ఓకే. జస్ట్ ఫ్లేవర్ కోసం యాడ్ చేస్తాను. ఇది యాక్చువల్గా ఇట్లా ప్లెయిన్ గా ఉన్నా మనకి టేస్ట్ బాగానే ఉంటుంది కదా. కొంచెం ఎలాగో కాస్త స్ట్రాంగ్ ఫ్లేవర్స్ ఉన్నాయి కాబట్టి. టమాటా ఉంది, వెల్లుల్లి కూడా ఉంది కదా, మేతి కూడా డిఫరెంట్ ఫ్లేవర్ కదండి, అందుకోసం మేతి కొంచెం యాడ్ చేస్తే మనకి కర్రీకి మంచి స్మెల్ కూడా వస్తుంది. ఓకే అండి, ఇంకా అయిపోయింది గీత గారు. ఓకే, కొంచెం ఇది యాడ్ చేద్దాం. ధనియాల పొడి. ధనియాల పొడి. కొంచెం కొత్తిమీర వేద్దాం పైన గార్నిషింగ్ కోసం. రెడీ రెడీ. ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం.
గీత గారు. మేతి క్యాబేజ్ కర్రీ రెడీ అయిందండి, టేస్ట్ చూసి చెప్పండి. మేతి క్యాబేజ్ కర్రీ రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. మేతి క్యాబేజ్ కర్రీ తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, వెల్లుల్లి రెబ్బలు, తరిగిన పచ్చిమిరపకాయలు, మెంతికూర వేసి వేయించాలి. దీనిలో టొమాటో ముక్కలు వేసి వేగనివ్వాలి. తర్వాత ఉడికించిన క్యాబేజ్ వేసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత ఉప్పు, కారం, ధనియాల పొడి వేసి మగ్గనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే మేతి క్యాబేజ్ కర్రీ రెడీ. ఓకే, మరి మేతి క్యాబేజ్ కర్రీ తయారీ విధానం చూసారు కదా రాజు గారు. ఇది మేతి ఇంకా క్యాబేజ్ కాంబినేషన్ లో కర్రీ కొంచెం డిఫరెంట్ గా తీసుకున్నారు. క్యాబేజ్ కాంబినేషన్ లో మేతి అనేది చాలా తక్కువ మంది చేస్తూ ఉంటారు ఇలా. క్యాబేజ్ ఫ్లేవర్ ఎక్కువగా నచ్చని వాళ్ళకి ఇలా మేతి టైప్ యాడ్ చేసేస్తే అసలు క్యాబేజ్ ఫ్లేవర్ ఎక్కువ తెలియట్లేదు. అవును, మేతి చాలా డామినేట్ గా ఉంది. బాగుందండి, చాలా బాగుంది ఐడియా. థ్యాంక్ యూ. సో చూసారు కదండి, చాలా సింపుల్ రెసిపీ. బట్ క్యాబేజ్ ఫ్లేవర్ అంతగా ఇష్టపడని వాళ్ళు, క్యాబేజ్ తినాలి అనుకుంటున్న వాళ్ళు చక్కగా ఇలా మేతి కాంబినేషన్ లో ట్రై చేస్తే సింపుల్ గా టేస్టీగా మంచి వెరైటీ రెడీ చేసుకోవచ్చు. మరి మీరు కూడా ట్రై చేయండి.